చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల భేటీ స్టిల్ కంటిన్యూ అవుతుంది. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా ఇద్దరు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలపైన ఇరువురు చర్చిస్తున్నారు. ఇప్పటివరకు పలుమార్లు చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. అయితే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు చంద్రబాబు. రైట్. సో పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత చంద్రబాబు బయటికి వస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. ఇప్పటివరకు చాలా సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్లడం చూసాం. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లి సుదీర్ఘంగా భేటీ అనంతరం ఆయన బయటికి వెళ్తున్న విజువల్స్ ని మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి వీరి సమావేశంలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగిందా, ఏ అంశాలు చర్చించారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబు భేటీ తర్వాత బయటికి వస్తున్న విజువల్స్ ని మనం చూసాం. రైట్, ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అయిన విజువల్స్. సుదీర్ఘంగా వీళ్ళ భేటీ కొనసాగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ చాలా సార్లు భేటీ జరిగింది. కానీ వారు ఇప్పటివరకు కూడా ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి కానీ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కానీ ఎలాంటి అంశం క్లారిటీ ఇవ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. जनरल पब्लिक పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. మిగతా అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తాం. థ్యాంక్ యూ.